జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని గోనుగొప్పల గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ పుట్టిన వెంటనే మురిపాలు తొలి 6 నెలల తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, సిడిపిఓ జ్ఞానేశ్వరి, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలంతలు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్తున్న ఏసీడిపిఓ జ్యోతి గారు, ఇంకా శారద గారు, ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న ఇతర పెద్దలు, ఉప సర్పంచ్ గారు, ఇంకా వార్డు మెంబర్లు, భోజగౌడ్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ వచ్చేసిన అంగన్వాడీ టీచర్లు, తర్వాత ఇక్కడ గ్రామస్తులు, ఐకే హెల్త్ సిబ్బంది, మా సెక్రటరీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నన్ను ఇవ్వడాగానే కొంతమంది చాలామంది అనుకున్నారు సార్ మంచిగా మాట్లాడతారు, యాక్టివ్ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే నేను 5 సంవత్సరాలు పాలు తాగి అది చెప్పడానికి ఇలాగ వచ్చిన ఇది చెప్పి పోదామనుకుంటున్నాను. 5 సంవత్సరాలు నేను మా అమ్మ చెప్పేది స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక బుక్క నీ అని చెప్పి పాలు తాగిపోయిందట. నేనే మళ్ళీ చివరి కొడుకును, 2 అక్కలు 3 అన్నదమ్ములు, నేను 5వ లాస్ట్ చిన్నపిల్లని. ఎట్లా నాన్నకు అమ్మకు చిన్నోడంటే కొంచెం ప్రేమ ఉంటుంది, అవునా కదా. నేను బడిపోయొచ్చి కూడా ఏమంటారు పాలు తాగేదట. ఇక చివరి కొడుకని అమ్మ కూడా ఏమంటారు సొంటి పెడతారు, ఇంకా రకరకాలు చేస్తారు కదా, అయినా కూడా తాగేదట. మా అమ్మ చెప్తున్నానంట. సో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్.